వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యమడుగుపై అవాస్తవాలు, అడ్డగోలు మాటలు మీకు మీ పార్టీకి మంచిది కాదు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అసత్యపు మాటలు మాట్లాడి ప్రజలను ప్రలోభాలకి గురి చేయొద్దని, నిజ నిర్ధారణ చేయు ఆధారాలు మీ వద్ద ఏమి ఉన్నాయో చూపించండి అని గాలేరు నగరి ప్రాజెక్టులో భాగంగా ఉద్యమడుగులో 540 ఎకరాల తీసుకున్నటకు అనుమతులు పొందిన తర్వాతనే 270 ఎకరాలు ప్రాజెక్టు అవసర నిమిత్తం 2017లో అసమ్మతితో అంగీకారం తెలిపామన్నారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మా భూములను తనిఖీలు చేసి సరైనవే అని పరిహారము ప్రకటించారు. అనునిత్యము పంటలు పండే భూమిని 1,52,000తో అమ్మడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ప్రాజెక్టుకు అడ్డం చెప్పకూడదన్న విధానానికి కట్టుబడి సమర్పించాం. పూర్తి వివరాలు వైఎస్ఆర్ కడప జిల్లా జెడ్పీ వైఎస్ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారావు మాటల్లోనే విందాం. వాళ్ళు ఆరోపణలు చేశాడు, ఆధారం లేని ఆరోపణలు. వాడు నీతి నిజాయితీ అయినవాడు అయితే వాడు మాట్లాడిన దానికి ఒక్క ఆధారం చూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఉద్యమడుగు ప్రాజెక్టు 2017లో రిక్వెజేషన్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. 2017లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమడుగు ప్రాజెక్టుకు భూములు తీసుకుంటామని రిక్వెజేషన్ వచ్చింది. అక్కడ మేము 1982లో మా నాన్నగారు టోటల్ రిజిస్టర్ ల్యాండ్స్ 24 ఎకరాలు మా కుటుంబం 1982లో రిజిస్టర్లు చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఎటువంటి ఆధారాలు లేకుండా మా పైన ఆన్లైన్ ఎక్కించుకున్నారు, ఎస్సీల్ రూమ్లు ఎక్కించుకున్నారు ఇలా మాట్లాడడం మీకు అది మంచిది కాదు. దానివల్ల మీకు మర్యాద తగ్గిపోతుంది తప్ప మర్యాద పెరగదు. ఇప్పుడు కూడా ఉద్యమడుగు ప్రాజెక్టు 25 కోట్లు అవినీతులు. ఏం 25 కోట్లు మేమేమన్నా బ్యాంకులో నుంచి డైరెక్ట్ గా మా ఖాతాల్లో పడాయా? ఉద్యమడుగు ప్రాజెక్టు 520 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు. 270 ఎకరాలు వాళ్ళు ఉద్యమడుగు ప్రాజెక్టులో మొదటి దఫా తీసుకున్నారు. 270 ఎకరాల్లో సుమారు 50 మంది రైతులు ఉన్నారు. 50 మంది రైతులకు సంబంధించిన కార్యక్రమం అది. 50 మంది రైతులు దానికి వాళ్ళకు ఎవరెవరి అకౌంట్లలో దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు పడ్డాయి. దాని అంతటికి 25 కోట్లు ఒక జెడ్పీటీసీ సభ్యుడు, మాజీ సభ్యుడు తీసుకొచ్చినాడనే ఆరోపణలు చేయడం అది మంచి పద్ధతి కాదు. తర్వాత నిన్న వచ్చిన జీవో ఒకటి వచ్చింది. మాకు ఆ రోజు ఉద్యమడుగు ప్రాజెక్టులో ఒక ఎకరాకు 1,52,000 రూపాయలు, అంటే ఎకరాకు 1,52,000 రూపాయలే గవర్నమెంట్ మాకు పే చేసింది. మేము ఆ రోజు 1,52,000 డబ్బులు తీసుకున్నప్పుడు అసమ్మతితో తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాం. మేము అసమ్మతి, మాకు 1,52,000 తక్కువ. తర్వాత మాకు అదనపు 64 జీవో ప్రకారం మేము అప్లై చేసి అదనపు జీవోను ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడితే గవర్నమెంట్ నిన్న దానికి తర్వాత మళ్ళా 80% అదనంగా ఒక జీవో రిలీజ్ చేసింది. ఇది జీవో ప్రకారం, చట్ట ప్రకారము అధికారులు ఉన్న ఆ చట్టం ప్రకారమే వాళ్ళు ప్రాసెస్ చేశారు. అది ఎక్కడైనా సరే, ఏ ప్రాజెక్టులో అయినా సరే తక్కువ అమౌంట్ అసమ్మతితో తీసుకున్నప్పుడు రెండో దఫా 80% గవర్నమెంట్ పెంచి ఇచ్చే జీవోలు ఉన్నాయి. మాకు అదే విధంగా ఆ ప్రాంతానికి, అంటే మాకంటే నాకే రాదు, అక్కడ ఉన్న 270 ఎకరాలు 60 మంది రైతులకు సంబంధించిన ప్రాజెక్టు. రైతులకు ఒక ఎకరాకు 1,52,000 రూపాయలు. ఎక్కడైనా సరే సాగు భూమి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ మాట్లాడిన నాయకులు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు నేను 5 లక్షలు ఇస్తా, వాళ్ళ భూమి ఏమైనా ఇవ్వగలుగుతాడా? నేను 5 లక్షలు ఇస్తా ఆయనకు ఎకరాకు, ఆయన భూమి నాకు ఇవ్వగలుగుతాడా? మేము గవర్నమెంట్ కు ప్రాజెక్టు కోసం 1,52,000 రూపాయలకే మా భూములు వదులుకున్నాం. 3 పంటలు పండేది ఒక్కసారి 3 పంటలు, ఎప్పుడు మంచి నీరున్న భూములు కూడా. అది 1982 రిజిస్టర్ భూములు మాయి. ఏమీ తెలియకుండా, ఏమీ ఆధారాలు లేకుండా వైకాపా నాయకులు, వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ అవినీతి కొల్లగొట్టడం మీకు సిగ్గుగా ఉన్నదే? మీరు ఒక్క ఆరోపణ నిరూపించండి, మేము రాజకీయ సన్యాసం చేద్దాం. ఒక్క ఆరోపణ సిగ్గు లేకుండా వెనక ఎవడో చెప్తానంటే సిగ్గులేని మాటలు మైక్ ముందర మాట్లాడడం. అసలు ఎవరన్నా చూస్తే మీకు ఊస్తారో మీరు మాట్లాడే మాటలు. ఏదైనా సరే పద్ధతిగా రా, చూడు. నా పైన ఏదైనా తప్పు ఉంటే వేసుకో, నువ్వు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీకి వేసుకో. మాకు ఇచ్చింది 1,52,000 ఎకరాకు. మేము అదనంగా అడిగినాము 80%. మళ్ళా మాకు అదనంగా కొత్త జీవో నిన్న గవర్నమెంట్ ఏమి ఐఏఎస్లకు వాళ్ళకి లేదా నాలెడ్జి, వాళ్ళకి తెలియదా జీవోలు చట్ట ప్రకారం ఇయ్యాలా లేదా వాళ్ళకి తెలియదా?
ఈయనకు తెలుసా వనమాల రాని వాళ్ళకు మైక్ వచ్చిన మైక్ ఉందని ఎటువంటి అటు మాట్లాడితే ఎవ్వరు చేతులు కడతా కూస్తారు. మా పేరు ఎత్తి నిన్న మాట్లాడారు కాబట్టి మేము కంపల్సరీ దీనిపైన చట్టపరమైన కేసు వేసి ఖచ్చితంగా న్యాయపరంగా మేము రెఫర్మేషన్ సూట్ వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాది ఏదైనా తప్పు ఉంటే ఎప్పుడైనా మేము ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. అయ్యా నర్సయ్య గారు, నీకు పదే పదే చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడితే దాని తర్వాత దాన్ని వేరుగా ఉంటది. నీకందరికీ తెలుసు, నీ పరిస్థితి అంతా తెలుసు, మండలానికి నీకు అదంతా తెలుసు. నువ్వు నా ప్రాజెక్టు కానీ నాది కానీ ఎక్కడన్నా నువ్వు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం చేసేదానికి సిద్ధంగా ఉండా. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది 1982లో మా నాన్నకున్న భూమి. 2017లో 2017లో తెలుగుదేశం పార్టీలో రిక్వెస్ట్ చేసి ఇచ్చిన భూమి ఇది. 2017లో తెలుగుదేశం పార్టీనే ఇది ప్రాజెక్టు మూవ్ చేసింది. 2019లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2021లో డబ్బులు వచ్చింది. సుమారు 60 మంది రైతులకు 25 కోట్లు 270 ఎకరాలకు సంబంధించిన ఇదంతా ఇదేదో నా జోబిలో పెట్టినట్టు నేను పోయి తీసుకొచ్చినట్టు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తగిన సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో మేము కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.